10th problem, for 0 less than or equal to x less than or equal to pi. So x యొక్క ఇంటర్వల్ ఇచ్చారు 0 to 180. సో ఈక్వేషన్ 81 power sin square x plus 81 power cos square x is equal to 30. Then x is equal to, సో x అనేది ఈ ఇంటర్వల్లో ఉండాలి. సో వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. దీనికి ఉన్నటువంటి బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే ఆప్షన్ వెరిఫికేషన్ చేసుకోవడమే. మనం ఫస్ట్ ఆప్షన్ తీసుకుందాం. నేరుగా క్యాలిక్యులేట్ చేయడం అనేది ఇట్ ఈస్ టైం బీయింగ్. సో ముందుగా మనం x is equal to pi by 6 అంటే 30 degrees, 630 is 180. ఓకే, సో మన ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సైన్ 30 అంటే 1/2, సైన్ స్క్వేర్ 30 అంటే 1/4. సో 81 పవర్ 1/4. కాస్ 30 అంటే √3/2, కాస్ స్క్వేర్ 30 అంటే 3/4. 81 పవర్ 3/4 ఈజ్ ఈక్వల్ టు 30. సో ఇటువైపు కూడా 30 వస్తే దెన్ x ఈజ్ ఈక్వల్ 30 degrees అనేది మనకి సొల్యూషన్ అవుతుంది. 81 అంటే 3/4 హోల్ పవర్ 1/4. ఇక్కడ కూడా 3/4 హోల్ పవర్ 3/4 దట్ ఈజ్ ఈక్వల్ టు 30. సో ఈ 4 క్యాన్సిల్ అయిపోతుంది. 3/1 అంటే 3 అంటే 27. ఓకే, సో 30 ఈజ్ ఈక్వల్ టు 30. Therefore x is equal to pi by 6. Option 1 is the right answer. ఓకే, సో ఇది ఆప్షన్ వెరిఫికేషన్ చేసుకోవడం వల్ల చాలా ఈజీగా అయిపోతుంది. సో నేరుగా క్యాలిక్యులేట్ చేయాలంటే దాన్ని ఈ విధంగా మనం కన్వర్ట్ చేసుకోవాలి. 81 పవర్ సైన్ స్క్వేర్ ఎక్స్, ఈ సైన్ ఇంకొక సైన్ కాస్ స్క్వేర్ని మనం 1 మైనస్ సైన్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 30. ఓకే, 81 పవర్ సైన్ స్క్వేర్, ఇది ఏ పవర్ m మైనస్ n ఫామ్లో ఉంది. సో ఏ పవర్ m బై 8 ఏ పవర్ n ఈ విధంగా తీసుకుంటాం మనం. సో మనం దీన్ని ఏ అనుకున్నట్లయితే 81 పవర్ సైన్ స్క్వేర్ ఎక్స్ ఈ మొత్తాన్ని సమ్ ఏగా తీసుకుంటే ఏ ప్లస్ 81 బై ఏ ఈజ్ ఈక్వల్ టు 30. సో ఏ స్క్వేర్ ఏ ఇంటూ ఏ స్క్వేర్, ఏ రైట్ సైడ్ వెళ్తే 30a, ఆ 30a లెఫ్ట్ సైడ్ వస్తే మైనస్ ప్లస్ 81 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో దీనికి మనకి ఫ్యాక్టర్స్ వచ్చేసి a మైనస్ 3, a మైనస్ 27, 27 3 81 వస్తుంది. సో 27 3 81, 27 ప్లస్ 3 30. ఓకే, ఆ విధంగా ఏ వాల్యూ 3, ఏ వాల్యూ 27. సో ఏ వాల్యూ 3 వస్తే ఏ అంటే మనకి 81 పవర్ సైన్ స్క్వేర్ ఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు 3. సో 81 అంటే 3/4 సైన్ స్క్వేర్ ఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు 3/1. బేసెస్ ఈక్వల్ ఉంటే పవర్స్ ఈక్వల్ చేసుకుంటాం. 4 సైన్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. సో సైన్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/4. sin x is equal to plus or minus 1/2. ఓకే, సో సైన్కి ప్లస్ 1/2 అనేది 30 degrees అంటే pi by 6, మైనస్ 1/2 అనేది సెకండ్ క్వాడ్రంట్, 180 మైనస్ 30 150, 5 pi by 6. ఓకే, సో ఏ అనేది 27 తీసుకొని క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఏ అనేది 27. ఓకే, 81 పవర్ సైన్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 27 అంటే 3/3. సో ఇది 3/4 సైన్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3/3. సో బేసెస్ ఈక్వాలిటీ అంటే పవర్స్ కూడా ఈక్వల్ చేసుకోవచ్చు. సో 4 సైన్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3, సైన్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3/4, సైన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ √3/2. సో √3/2 అంటే 60కి వస్తుందంటే pi by 3. సో మైనస్ √3/2 అంటే సెకండ్ క్వాడ్రంట్ తీసుకుంటాం. సెకండ్ క్వాడ్రంట్ 180 మైనస్ 60 అంటే 120 అంటే 2 pi by 3. సో మనకి 4 వాల్యూస్ వచ్చేస్తున్నాయి. pi by 3, 2 pi by 3, pi by 6, 5 pi by 6. సో ఈ 4 వాల్యూస్లో మనకు ఉన్నటువంటి ఆప్షన్ pi by 6 ఒకటే. సో ఇది నేరుగా క్యాలిక్యులేట్ చేయడం, దీనికంటే కూడా ఆప్షన్ వెరిఫికేషన్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. సో దిస్ ఈజ్ ద సొల్యూషన్. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్.